అమరావతి సచివాలయంలో జరుగుతున్న మంత్రులు కార్యదర్శుల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పేరుకుపోతున్న ఫైళ్లు రెడ్ టేపిజంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్ లో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అంతా ఆన్లైన్ లో ఉన్నప్పుడు కార్యదర్శులు ఫైళ్లను ఏడాది పాటు పెట్టుకుంటే ఎలా అని సీఎం ప్రశ్నించారు. ఇక ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలి, వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం, ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేశాం. అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ఫైల్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం 1 year 6 months తీసుకునే పరిస్థితి వస్తున్నారు. 3 months అట్లా. అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్లారిటీ ఉంది. లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేశాడు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది. హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్కి ఆ డిపార్ట్మెంట్లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో కన్సర్న్ సెక్రటరీస్కి మీ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దయచేసి మనందరం ఫైల్స్ అన్నీ కూడా వేగం పెంచాలి, డెసిషన్స్ తీసుకోవాలి.